నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అవినీతి భారతదేశంలో అవినీతి ఎక్కువ. ఈ దేశంలో ఏ పని చేయాలన్నా డబ్బులతో చేతులు తడపాల్సిందే. ఎన్నేళ్లు గడిచినా ఈ దేశం ఇంక బాగుపడదు. ఆ అవినీతి జబ్బు వదలదు. మన దేశం గురించి నిత్యం మనమే మాట్లాడుకునే విషయాలు ఇవన్నీ. నిజమే, దేశంలో అవినీతి విశృంఖలంగా ఉంది. ఇన్నాళ్ళు పెరిగిందే తప్ప ఎన్నడూ తగ్గలేదు. ఇకపైనా ఇంతేనా? ఈ అవినీతిలో ఇలా కొట్టుకుపోవాల్సిందేనా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే దేశం అవినీతికి దూరంగా అడుగులు వేస్తోంది. పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతోంది. వృద్ధి చెందుతున్న సాంకేతికత, ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, నైతికతతో బతకాలనుకుంటున్న యువత, ఇలా కారణాలేవైనా దేశంలో అవినీతి తగ్గుదలకు అడుగులు పడుతున్నాయన్నది మాత్రం నిజం. ఇందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలే నిదర్శనం. వీటి వల్ల సమాజంలో ఒక్కసారిగా మార్పు రాకపోవచ్చు, కానీ అవినీతి రహిత భారత్ వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయన్నది మాత్రం సుస్పష్టం. అవినీతి భూమిపై సంభవించే ప్రతి సమస్యకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రధాన కారణం. సామాన్యుడి నిత్య జీవితంలో ఒక్కసారైనా అనుభవంలోకి వచ్చే విషయం. కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు తెలియకుండా ప్రతి ఒక్కరూ అందుకు సహకరిస్తున్న వాళ్లే. కనిపించకుండా ఆర్థిక వ్యవస్థలను గొల్లబార్చగల ఈ పెనుభూతం సుస్థిర అభివృద్ధికి పెను సవాలు విసురుతోంది. స్వతంత్ర దేశంగా ఉద్భవించిన కొన్నాళ్లకే భారత్ను కమ్మేసిన ఈ మహమ్మారి ఇప్పటికీ వదలలేదు. తొలినాళ్లలో లక్షలతో మొదలై క్రమంగా లక్షల కోట్లకు చేరి జాతి సొమ్మును అప్పనంగా కొందరికి కట్టబెడుతోంది. ఫలితం పేద ధనిక వర్గాల మధ్య అంతరం పెరుగుతోంది. మౌలిక వసతుల కల్పన జరగడం లేదు. ఈ నేపథ్యంలో అభివృద్ధి ఎండమావే అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. దేశంలో అవినీతిని తగ్గించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దేశంలో అవినీతికి దూరంగా అడుగులు పడుతున్నట్లు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ స్పష్టం చేసింది. ఈ సంస్థ చేపట్టిన సర్వేలో గత ఏడాదితో పోల్చితే మార్కుల్లో మార్పు లేకపోయినప్పటికీ భారత్ 9 స్థానాలు ఎగబాకి 76వ ర్యాంకు కైవసం చేసుకుంది. జర్మనీకి చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ అంచనా ప్రకారం దేశంలో ప్రజలు మార్పును తీవ్రంగా కోరుకుంటున్నారు. అవినీతి అంశానికి ప్రచార సాధనాలు కూడా బాగా ప్రాధాన్యం ఇవ్వటం వల్ల అందరిలోనూ దీనిపై ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు వంటి ఆర్థిక సంస్థల నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదిక రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 168 దేశాలకు మార్కులు, ర్యాంకులు కేటాయించారు. భారతదేశానికి 38 మార్కులు, 76వ ర్యాంకు లభించాయి. థాయిలాండ్, బ్రెజిల్, టునీషియా, జాంబియా, బుర్కినాఫాసో దేశాలు కూడా ఇదే ర్యాంకు పొందాయి. మొదటి స్థానంలో నిలిచిన డెన్మార్కు 91 మార్కులు లభించాయి. కేవలం 8 మార్కులతో ఉత్తర కొరియా, సొమాలియా అన్నిటికన్నా ఆఖరున ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 68% దేశాల్లో అవినీతి తీవ్ర సమస్యగా నెలకొని ఉందని, వీటిలో సగం G20 దేశాలు కూడా ఉన్నాయన్న ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అవినీతి మచ్చుకైనా కనిపించిన దేశం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని తెలిపింది. సర్వేలో 9 స్థానాలు మెరుగుపడినంత మాత్రాన దేశంలో అవినీతి తగ్గిపోయిందని కాదు. వేళ్ల మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలైనట్టు దేశంలో అవినీతి తగ్గుతోందని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు దేశంలో ఎలా అవినీతి తగ్గుతోంది అంటే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలే అని చెప్పాలి. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ మేనిఫెస్టోలో ప్రధానంగా అవినీతిని తగ్గించడం, నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడంపైనే హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్లే ఈ ఏడాదిన్నరలో ఎక్కడా అవినీతి ఆరోపణలన్న మాటే వినిపించలేదు. 2G స్పెక్ట్రం, బొగ్గు వేలాలు పారదర్శకంగా జరిగాయి. ఫలితంగా బొగ్గు క్షేత్రాలున్న రాష్ట్రాలకు 3.35 లక్షల ఆదాయం సమకూరింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడానికి స్విస్ బ్యాంక్ అధికారులతో జరుపుతున్న అధికారిక సంప్రదింపులతో ముందడుగు పడింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం కంటే ఎక్కువ మొత్తమే దేశంలో లంచాల రూపంలో మురుగుతుందనేది ఒక అంచనా.
పెద్ద పెద్ద కుంభకోణాలే కాదు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న చిన్న చిన్న లంచాలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్సుల మొదలు ఉపాధి హామీ, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇలా ఒకటిని కాదు, ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ కాగితాలు కదలాలంటే కింది స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి వరకు చేయి దడపాల్సిన దుస్థితి. దేశంలో ధరలు పెరగడానికి సగం కారణం లంచాల ద్వారా వస్తున్న అవినీతి సొమ్మే అనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చారు మోదీ. అందులో భాగంగానే ఏ ప్రాజెక్టు అనుమతైనా పారదర్శకంగా 60 రోజులు మించకుండా ఇవ్వాలని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేశారు. మోదీ అనుసరిస్తున్న పారదర్శక విధానాలు కార్పొరేట్ రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చాయి. 2 ఏళ్ల కిందటి వరకు దీపావళి వచ్చిందంటే చాలు ఉన్నతాధికారులకు, మంత్రులకు ఏ కానుకలు ఇవ్వాలన్న అంశంపైనే కార్పొరేట్ రంగంలో చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రపంచ ఆర్థిక సదస్సుకు చెందిన పార్ట్నర్షిప్ అగైనెస్ట్ కరప్షన్ ఇనిషియేటివ్ సంస్థ వెల్లడించింది. 5 ఏళ్ల కిందటి వరకు భారత్లో వ్యాపారాలు ప్రారంభించాలంటే అక్కడి ఉన్నతోద్యోగులను ఇతరత్రా సంతృప్తి పరచడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదని, ఇప్పుడు అలాంటి అవసరం లేదని హాంకాంగ్కు చెందిన అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమాఖ్య అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే చాలా మంది విదేశీ పెట్టుబడిదారులు సాధారణ ఎన్నికల అనంతరం దేశంలో రక్షణ, తయారీ, ఐటీ రంగాల్లో విరివిగా పెట్టుబడులు పెట్టారు. అవినీతికి వ్యతిరేకంగా భాజపా ప్రభుత్వం అంతర్గతంగా చేపడుతున్న చర్యలు పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆది గోద్రేజ్ వ్యాఖ్యానించారు. దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆర్థిక కుంభకోణాల్లో పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల హస్తం ఉంటోంది. అందుకే వారి స్థిర, చరాస్తుల పెరుగుదలపై కేంద్రం నిఘా పెట్టింది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, ఇతర బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులు కూడబెడుతున్నట్లు నిరూపణైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులని అరెస్ట్ చేసి వారిని జైళ్లలోకి నెట్టింది. ఇలా అవినీతికి పాల్పడుతున్న అధికారుల పేర్లను బహిరంగంగానే అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. ఆస్తుల వివరాలు ప్రకటించని సివిల్ సర్వీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి ఎలాంటి పదోన్నతులు కల్పించవద్దని, విదేశీ పర్యటనలకు అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై వచ్చే ఆరోపణలు, దానిపై తీసుకున్న చర్యలను పర్యవేక్షక అధికారులు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కేంద్ర సిబ్బంది శిక్షణా విభాగం అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు వచ్చినప్పుడు గోప్యంగా విచారణ జరపాలని, లేదంటే సిబిఐ, లోకాయుక్తలకు విషయాన్ని నివేదించాలని పేర్కొంది. అవినీతి పరులపైన, సరిగా పనిచేయని వారిపైన ప్రభుత్వం చర్యలు చేపట్టడానికి ఇది దోహదపడుతుందని తెలిపింది. నిజానికి తమ కింద పనిచేస్తున్న అధికారుల, ఉద్యోగుల నిజాయితీ గురించి పర్యవేక్షక అధికారులు వార్షిక పనితీరు అంచనా నివేదికలో స్పష్టంగా చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఇది నామమాత్రంగానే ఉండేది. ఇకపై మాత్రం తప్పనిసరిగా నివేదిక రూపొందించాల్సిందే. ఫలితంగా ఉద్యోగుల్లో అవినీతి తగ్గుతుంది. ఇతరులకు ఏదైనా చెప్పే ముందు ఆచరించి చూపాలన్నది మోదీ సిద్ధాంతం. అందుకే అధికారుల ఆస్తులు వెల్లడించమని చెప్పడమే కాదు, స్వయంగా ఆయన ఆస్తులు బహిరంగంగా ప్రకటించారు. వాటి ప్రకారం మోదీ వద్ద ప్రస్తుతం 4,700 రూపాయల నగదు మాత్రమే ఉంది. ఆయన ఆస్తుల విలువ 1,41,00,000 ప్రధాని కార్యాలయం తెలిపింది. 13 ఏళ్ల క్రితం కొన్న నివాసం విలువ 25 రెట్లు పెరగడమే మోదీ ఆస్తుల పెరుగుదలకు కారణమని వివరించింది. 2014 ఆగస్టు 18న మోదీ దగ్గర 38,700 రూపాయలు ఉన్నాయని పేర్కొన్న పీఎంఓ ఆ మొత్తం 4,700 రూపాయలకు తగ్గిందని చెప్పింది. ఇదే సమయంలో మోదీ స్థిర, చరాస్తుల విలువ 1,26,00,000 నుంచి 1,41,00,000కు పెరిగిందని తెలిపింది. మోదీకి సొంతంగా ఎలాంటి వాహనాలు, అప్పులు లేవని, ఆయన బ్యాంకు ఖాతాలు గుజరాత్లోనే ఉన్నాయని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. కింది స్థాయిలో అవినీతి అరికట్టేందుకు కేంద్రం సాంకేతికతను విరివిగా వినియోగించుకుంటోంది. గ్యాస్ రాయితీ మొత్తాలను బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం, పింఛన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థలో బయోమెట్రిక్ విధానాలు లాంటివి ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు మేలు చేస్తున్నాయి. పథకాలన్నింటినీ ఆన్లైన్ చేయడం, జన్ధన్ యోజనలో భాగంగా వ్యక్తిగత ఖాతాలు తెరవడం వల్ల క్షేత్రస్థాయిలో క్రమంగా అవినీతి తగ్గుతోంది. అదే సమయంలో ప్రజల్లో వచ్చిన మార్పును కాదనలేం. ప్రసార మాధ్యమాల పుణ్యమా అని ప్రజల్లో ప్రశ్నించే తత్వం బాగా పెరిగింది. అంతేగాక ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా ఆ చిత్రాలు, దృశ్యాలు క్షణాల్లో ఫేస్బుక్, వాట్సాప్ల్లో దర్శనమిస్తున్నాయి. వీటి వల్ల కింది స్థాయిలో లంచం తీసుకోవడానికి చాలా మంది తటపటాయిస్తున్నారనేది కాదనలేని వాస్తవం. ఖర్చు తగ్గించుకోగలిగితే అదనంగా సంపాదించినట్టే అనేది ఆర్థిక శాస్త్రంలో సిద్ధాంతం. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల దేశంలో అవినీతి పెరగకుండా ఉంది. ప్రభుత్వ విధానాలు, ప్రజల్లో అవగాహన ఇదే విధంగా కొనసాగితే త్వరలోనే అవినీతి రహిత భారత్ సాక్షాత్కరిస్తుందనడంలో
ఎలాంటి సందేహం లేదు. మలేరియా శతాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడిస్తోన్న వ్యాధి. ఏటా లక్షలాది మంది ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న మహమ్మారి. ఇప్పుడు ఈ వ్యాధిపై కేంద్ర ప్రభుత్వం యుద్ధభేరీ మోగించింది. 2030 నాటికి మలేరియాను దేశం నుంచి నిర్మూలించే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేసింది. మలేరియా సహా అనేక వ్యాధులకు మూల కారణమైన దోమలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతి 6గురిలో ఒకరు దోమకాటుకు గురవడం వల్ల దేశం ఏటా 13,000 కోట్ల రూపాయల దాకా ఉత్పాదకత నష్టపోతోంది. ఇటీవల జాతీయ పారిశుధ్య సర్వే దేశం నలుమూలలా పర్యటించి నిగ్గు తేల్చిన వాస్తవం ఇది. అందుకే స్వచ్ఛ భారత్ కోసం నినదిస్తోన్న మోదీ ప్రభుత్వం దోమలపై పోరాటానికి కదం తొక్కుతోంది. మరి చిరుజీవులైన దోమలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వమే కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందా? దేశంలో దోమల వల్ల వ్యాపిస్తోన్న వ్యాధులేంటి? వాటిని అరికట్టడానికి ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న ప్రణాళికలేంటి? దేశంలో గతేడాది నమోదైన మలేరియా కేసులు 13.3 లక్షలు. ఆగ్నేయాసియాలోని మలేరియా మరణాల్లో 70% మన దేశంలోనే. దేశంలో మలేరియా ఏ స్థాయిలో విజృంభిస్తుందో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. అందుకే కేంద్ర ప్రభుత్వం దోమలపై సమరశంఖం మోగించింది. 1.5 దశాబ్ద కాలంలో మలేరియా రహిత భారత్ లక్ష్యంగా జాతీయ మలేరియా నిర్మూలన చట్టాన్ని పదునెక్కించింది. 2024 నాటికి దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి 1000 మందికి ఒక్క కేసు కన్నా తక్కువ నమోదయ్యేలా మలేరియా ఉధృతిని కట్టడి చేయాలన్న ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. స్వాతంత్రం లభించే నాటికి దేశంలో ఏటా 7.5 కోట్ల మలేరియా కేసులు, 8 లక్షల వరకు మలేరియా మరణాలు నమోదయ్యేవి. 1965 నాటికి లక్షలోపు కేసులు నమోదయ్యేలా నియంత్రణ వ్యూహం ఫలించినా దశాబ్దం గడిచేసరికి పరిస్థితి మళ్లీ చేజారిపోయింది. అప్పట్లో ఏటా 65 లక్షల మేర నమోదైన వార్షిక మలేరియా కేసుల ఉధృతి క్రమంగా తగ్గినా ఇప్పటికీ ఏటా 11 లక్షల మంది మలేరియా బాధితులుగా మిగులుతున్నారు. మలేరియాకు మూల కారణమైన దోమలు ఇంతగా దేశంలో వ్యాప్తి చెందడానికి కారణం ఏమిటి అంటే, రోడ్ల పక్కన గుంతల్లో రోజుల తరబడి నీరు నిల్వ ఉండడం, మురుగునీటి కాల్వలు సరిగ్గా నిర్వహించకపోవడం, పరిసరాల అపరిశుభ్రత వంటి కారణాలు దోమల సంఖ్య విచ్చలవిడిగా పెరిగిపోవడానికి అవకాశమిస్తున్నాయి. అసలే కీటక జాతి మొత్తంలో అత్యంత ఎక్కువ సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన దోమల జాతి పెరగడానికి ఇంతకు మించి కావాల్సింది మాత్రం ఏముంటుంది? ప్రజారోగ్యం వ్యయంలో దాదాపు 40% మలేరియాకే వెచ్చిస్తున్న అనేక ఆఫ్రికా దేశాలు ఇదే సంగతి గుర్తించి దిద్దుబాటులో పయనిస్తున్నాయి. మన దేశంలో వాస్తవం గ్రహించకే ఏటా మలేరియా, డెంగీ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఒక రకంగా కారణం. రాష్ట్రాల్ని కూడగట్టి మలేరియా నిర్మూలన స్వప్నాన్ని సాకారం చేయాల్సిన కేంద్రం ఇప్పటి వరకు ఉదాసీనంగా వ్యవహరించగా దోమలు తమ వికృత రూపాన్ని మలేరియా, డెంగీ రూపంలో ప్రజలకు చూపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో దోమల విస్తృతి నివారణకు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. అనారోగ్యకర, అపరిశుభ్ర పరిసరాల్లో అంటురోగాలు, విషజ్వరాలు ఇట్టే ప్రబలుతాయి. ఆ యథార్థాన్ని గ్రహించి పకడ్బందీ వ్యూహాలు అమలుపరుస్తున్న దేశాలే దోమలపై యుద్ధంలో పైచేయి సాధిస్తున్నాయి. 15 ఏళ్లుగా మలేరియా నిర్మూలనకు కట్టుబడి ఉన్న 106 దేశాల్లో 75 వరకు కొత్త కేసుల నమోదులో 50 నుంచి 75% మేర తగ్గుదల నమోదు చేయగలిగాయి.
ఇటీవలి కాలంలో అర్జెంటీనా, అర్మేనియా, శ్రీలంక, యుఏఈ, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాల్లో కొత్తగా ఒక్క మలేరియా కేసు వెలుగు చూడలేదు. అయినా ఇప్పటికీ ప్రపంచంలో 340 కోట్ల మందికి మలేరియా సోకే ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలి నివేదిక తేటతెల్లం చేసింది. నిరుడు ఒక్క ఏడాదే ప్రపంచవ్యాప్తంగా 4,38,000 మంది నిండు ప్రాణాలను మలేరియా కర్కశంగా కబళించిందని అంచనా. 2030 నాటికి ఆ మరణాలను 90% దాకా నియంత్రించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్య సాధన కోసం వచ్చే 5 ఏళ్లలో 30,000 కోట్ల రూపాయల దాకా వెచ్చించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం, బిల్ గేట్స్ ఫౌండేషన్ వెల్లడించాయి. జికా వైరస్ అందరినీ హడలెత్తిస్తున్న నేపథ్యంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్ తదితర దేశాలు దోమల నియంత్రణపై దృష్టి సారిస్తున్నాయి. దోమకాటు ద్వారా రోగాల వ్యాప్తి అంతర్జాతీయ సమస్యగా మారిన దృష్ట్యా దేశీయంగానూ దోమలపై యుద్ధం అనివార్యంగా మారింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మినహా దేశంలో మిగతా రాష్ట్రాలన్నీ మలేరియా బారిన పడేవేనని డాక్టర్ పదం సింగ్ ప్రధాన్ అధ్యయన నివేదిక ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మలేరియా సహా డెంగీ, గున్యా తదితర వ్యాధుల వ్యాప్తికి పుణ్యం కట్టుకుంటున్న దోమల కట్టడిని జాతీయ ఎజెండాగా ఉద్యమ స్ఫూర్తితో పట్టాలకు ఎక్కించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. మలేరియా ముప్పు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించిన 200 జిల్లాల జాబితాలో ఛత్తీస్గఢ్, గుజరాత్, ఝార్ఖండ్, కర్ణాటక, ఈశాన్య భారతంతో పాటు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లోనే 90% మేర మలేరియా కేసులు నమోదవుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నా ఇన్నాళ్లు ప్రభుత్వాలు దీటైన వ్యూహాలు సిద్ధం చేయలేదనే చెప్పాలి. 2014లో మలేరియా నియంత్రణ పేరుతో వ్యయం చేసిన మొత్తంలో 90% పైగా జీతభత్యాలు, పాలనా ఖర్చుల కిందే కరిగిపోయి దోమలపై సమరానికి సరైన సాధన సంపత్తి కొరవడింది. మలాథీన్, పైరిథ్రాయిడ్ లాంటి మందులు చల్లని గిరిజన ఆవాసాల్లో దోమతెరల పంపిణీ సైతం అటకెక్కి ఆనవాయితీగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమల మందు పిచికారీ, మురుగునీటి కాల్వల మరమ్మతులు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చతికిలపడిన కాలనీల్లో మలేరియా కేసులు పెచ్చరిల్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దోమకాడుతో విషజ్వరాల బారిన పడిన వారి సంఖ్య భారీగా ఉంటోంది. నిత్యం వేలాది మంది ఆసుపత్రుల పాలవుతూనే ఉన్నారు. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు జ్వర పీడితులు లక్షల్లో ఉంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలతో జనం ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కోకొల్లలు. స్థానిక సంస్థలు పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రజలు తమకేమీ పట్టనట్లు ఉండడం వల్ల దోమలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుండడమే ఇందుకు ప్రధాన కారణం. చికిత్స కోసం వేలల్లో చేస్తున్న ఖర్చు వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అయితే జ్వరాలపై ప్రభుత్వ లెక్కలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య పొంతన ఉండడం లేదు. అధికారులు వేలల్లో బాధితుల లెక్కలు చూపిస్తుండగా ఆసుపత్రులకు వచ్చి చికిత్స పొందుతున్న వారి సంఖ్య అంతకంటే చాలా ఎక్కువగానే ఉంటోంది. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం నిద్రాణ దశలో ఉన్న వేళ స్వయం కృషితో దోమలను సమూలంగా నిరోధించి వ్యాధులకు దూరంగా ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమాయత్ నగర్ తాలూకా తెంబర్ని గ్రామ ప్రజలు దోమలను నిర్మూలించడంలో సంపూర్ణ విజయం సాధించారు. ఇక్కడ ఇంటి ముందు నుంచి పారే మురుగునీరు కాల్వ కింద ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు నిర్మించారు. ఇంటి నుంచి పారే వృధా నీటిని ఎప్పటికప్పుడు ఇంకుడు గుంతలు పీల్చుకోవడం వల్ల గ్రామంలో ఎక్కడా దోమల పునరుత్పత్తికి అవకాశమే లేకుండా పోయింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా హివారే బజార్ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అయితే తమ గ్రామంలో ఒక్క దోమ చూపించినా 100 రూపాయలు బహుమతి ఇస్తానని సవాలు విసురుతారు. ఎందుకంటే గ్రామం మొత్తం ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. దోమల ఆనవాళ్లే అక్కడ కనిపించవు. మలేరియా అన్న మాటే వినిపించదు. ఈ అద్భుతం ఎలా సాధ్యమైందో తెలుసుకోవడానికి 21 దేశాల నుంచి రాజకీయ నాయకులు, ప్రముఖులు, పర్యాటకులు గ్రామాన్ని సందర్శించారు. మెదక్ జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామస్తులు కూడా దోమలపై విజయం సాధించారు. పల్లెల పరిస్థితులను, సాధించాల్సిన ప్రగతిని అధ్యయనం చేయడానికి ఇటీవల ఇబ్రహీంపూర్కు వచ్చిన శిక్షణ ఐఏఎస్లు దోమలు లేని గ్రామాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.
ప్రభుత్వం వ్యవస్థల వైఫల్యాలను పక్కన పెడితే దోమకాటు వల్ల కలిగే అనర్థాల్లో దాదాపు 30% సమాజంలో మార్పుతో అరికట్టవచ్చు అనేది నిపుణుల సూచన. ఎవరో వస్తారని ఎదురు చూడక మన పరిసరాల్లో నెలకొన్న అవ్యవస్థల్ని చక్కదిద్దుకోవడం ద్వారా అది సుసాధ్యమే అనేది వారి అభిప్రాయం. అందుకే దోమ చేసే చేటు గురించి అవగాహన పెంచుకొని మనము ఆ దిశగా అడుగులు వేద్దాం. మన ఊరిలో, మన ప్రాంతంలో, మన వీధిలో సమిష్టి కృషితో సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం. విలువైన ఆర్థిక వనరులతో పాటు అందరి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.